Hi everyone, how are you all? Welcome to my channel, me Yashu Vlogs. Today's video is చామదుంపల పులుసు. It's one of my favorite curry అనమాట. అండ్ దట్టు నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికల్లా చామదుంపలు ఒక 6 to 7, టమాటోస్ ఒక 3, ఆనియన్ ఒకటి, మిర్చి ఒక 4, కర్రీ లీవ్స్, కొరియాండర్ అండ్ లెమన్ సైజ్ అంతా టామరిన్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బౌల్లో ఈ చామదుంపలు అనేవి యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి కొంచెం రాక్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి మనము ఫస్ట్ బాయిల్ చేసుకోండి. ఎందుకంటే మనకి పైన డస్ట్ చాలా ఉంటుంది కదా, దట్టు బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా మంచిగా రిమూవ్ అయిపోతుంది ఒకసారి బాయిల్ చేయడం వల్ల. అండ్ ఆ పైన పీల్ అనేది మనకి చాలా ఈజీగా వస్తుంది. అండ్ ఈ లోపల మనము వెజిటేబుల్స్ కట్ చేసుకుందామా. ఫస్ట్ వచ్చేసరికల్లా ఆనియన్స్ అనేవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని అండ్ ఇంకొక బౌల్లో టామరిన్ ఉంది కదా దాన్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం బాయిల్ చేసుకోండి. సో దట్ మనకి జ్యూస్ అనేది ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీగా వస్తుంది అనమాట. అండ్ ఆనియన్స్ కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్గా. అండ్ మిర్చి నేను ఇట్లా లాంగ్గా కట్ చేస్తాను, నేను ఇంకా చిన్న చిన్నగా ఏం కట్ చేయను నేను. సో మిర్చి ప్లస్ టమాటోస్ కూడా చిన్న చిన్న పీసెస్ యాజ్ ఎ ఫ్యామిలీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొరియాండర్ కూడా చిన్న చిన్నవి కట్ చేసేసుకొని మొత్తం మనం ఈ కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఈ ప్లేట్లో ఒక సైడ్కి పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుంటున్న చామదుంపలు ఉన్నాయి కదా, అవి ఫస్ట్ ఎంతవరకు కుక్ అయినాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మన దగ్గర ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని మనం ఒకసారి అట్లా గుచ్చితే చాలు మనకి ఎంతవరకు కుక్ అని అని తెలుస్తుంది అనమాట. సో నాది మ్యాక్సిమం కుక్ అయిపోయింది. సో అండ్ నెక్స్ట్ అటు సైడ్ మనకి టామరిన్ పెట్టాం కదా అది కూడా కుక్ అయిపోయింది అనమాట, అది కూడా బాయిల్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఒకసారి బాయిల్ చేస్తే మనకి ఆ పీల్ అనేది చాలా ఈజీగా వస్తుందని చెప్పాను కదా. సో మనం ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ అనేవి రిమూవ్ చేసేసేసి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఇవి ఆ పీల్ అంతా తీసేసేయండి. సో చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది, అసలు ఏం కష్టపడాల్సిన పని లేదు. నాకు ఫస్ట్ ఇవి రిమూవ్ చేయాలంటే పెద్ద తలకనే అనమాట. ఒక్కోసారి ఫింగర్స్ ఆ నెయిల్స్ అనేవి చాలా పెయిన్ వస్తాయి. ఎంతమంది రిలేట్ అవుతారు నాతో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా ఈ వాటర్ అంతా రిమూవ్ చేసేసుకొని అండ్ ఈ బౌల్ మంచిగా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో సేమ్ బౌల్లో ఒక 3 to 4 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని అండ్ తాలింపు గింజలు లైక్ జీలకర్ర, ఆవాలు అండ్ శనగపప్పు ఇవన్నీ ఉంటాయి కదా, మా మమ్మీ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేస్తారు అనమాట. సో మనం డైరెక్ట్ వేసేసుకోవటమే. సో తాలింపు గింజలు యాడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి ఇవి కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇదంతా కలిపేసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా మనం ఇందాక చామదుంపలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలని చెప్పాను కదా. సో చామదుంపలు అనేవి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నవి ఇప్పుడు దీంట్లోకి కొంచెం యాడ్ చేసేసండి, అవన్నీ యాడ్ చేసేసండి ఆ చామదుంపలు. సో దట్ కొంచెం మనకి ఆ బంక ఉంటుంది కదా చామదుంపలకి అది కొంచెం రిమూవ్ అవుతుంది అనమాట. సో అందుకని నేను ఫస్ట్ ఇవి యాడ్ చేస్తాను. సో మీకు చూపించినట్టు నేను చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. సో అవి యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు మనకు ఆ పైనుండే యాక్చువల్లీ చామదుంపలు కొంచెం బంక ఉంటాయి కదా, సో అందుకని మనం ఇట్లా ఆయిల్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి ఆ బంక్ అనేది కొంచెం రిమూవ్ అవుతుంది. సో యాజ్ ఇఫ్ మీకు చూపిస్తున్నాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా కర్రీ లీవ్స్ కూడా నేను ఇప్పుడు వేసేస్తాను అనమాట. సో ముందే వేసేస్తే ఏంటంటే బాగా మాడిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో అందుకని నేను ఇప్పుడు యాడ్ చేస్తాను కర్రీ లీవ్స్ అనేవి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికల్లా టొమాటోస్ వచ్చేసరికల్లా మనకి మెయిన్ ఏంటంటే ఇట్లాగా కొంచెం మనం పిసికి యాడ్ చేసామంటే చాలా ఫాస్ట్గా టొమాటో అనేది కుక్ అయిపోతుంది. టమాటోస్ కూడా యాడ్ చేశాను, కర్రీ లీవ్స్ యాడ్ చేసేసాను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం రాక్ సాల్ట్ 1 tablespoon ఆఫ్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఎంత తింటారో, నేనైతే ఒక చిన్న టేబుల్ స్పూన్ పెద్దదేం కాదులేండి ఒక రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా పసుపు ఒక 1/2 tablespoon పసుపు సరిపోతుంది మనకి. 1/2 tablespoon పసుపు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనము మా ఇంట్లో మా మదర్ ధనియా పొడి ఆర్ గరం మసాలా ఐ డోంట్ నో ఏదో ప్రిపేర్ చేసి పెడతారు, అది చాలా బాగుంటుంది. ఏ కర్రీస్లోకైనా మేము అదే యాడ్ చేస్తామన్నమాట. యాజ్ ఇఫ్ ఇప్పుడు మీకు చూపించాను కదా అది యాడ్ చేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోండి. అసలు చూసారా కలర్ ఎంత బాగుందో, మంచిగా ఒకసారి కలిపేసేసుకోండి మంచిగా. ఇప్పుడు అంతా కుక్ అయ్యే ఈ లోపల మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న టామరిన్ ఉంది కదా, బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు పిసికేసేసేసి ఆ జ్యూస్ మొత్తం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ కర్రీలోకి యాడ్ చేసేసేసుకోవటమేను. అప్పుడు ఇదంతా మంచిగా బాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు అసలు మనకి ఇంకా కర్రీ ఇంకా మనకి ఫైనల్ స్టేజ్ అయిపోవచ్చు. అండ్ ఇంకో పక్కన నేను రైస్ కూడా కుక్ చేసేసేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎంతవరకు వచ్చిందో చెక్ చేసుకోవాలి ఒకసారి. అండ్ నెక్స్ట్
ఒక 1.5 టేబుల్ స్పూన్, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా, మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాము అండ్ ఉప్పు తక్కువ, కారం ఎక్కువ అనమాట. సో మనకి కారం కూడా ఫైనల్లీ కారం కూడా యాడ్ చేసేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. చూసారా మనకి కర్రీ ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం అంతా ఎలా వచ్చిందని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఏమైనా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసేసుకోండి. యాజ్ యూ కెన్ సీ ద కన్సిస్టెన్సీ నాకు ఎంత ఇష్టం అంటే అసలు సీరియస్లీ మనం ఏదైనా ఒకటి ప్రిపేర్ చేస్తున్నప్పుడు చాలా మంచి ఫీల్తో ప్రిపేర్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందని నేను నమ్ముతాను అనమాట. సో నేను కుక్ చేస్తున్నప్పుడు చాలా పీస్ ఆఫ్ మైండ్తో కుక్ చేస్తాను. అండ్ మన కర్రీ కనుక ఫైనల్లీ అయిపోయిందనమాట, మ్యాక్సిమం అయిపోయింది. ఇంకా ఫైనల్లీ దించే ముందు కొరియాండర్ యాడ్ చేసేసుకొని దట్స్ ఇట్, అంతే అన్నమాట. సో చూసారు కదా, ఇదే అనమాట ఫైనల్లీ నా చామదుంపల పులుసు కర్రీ. మీ ఎవరికైనా నచ్చితే కనుక ట్రై చేయండి, ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి చేశాక. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.